సో గైస్ నేను సాయి సంతోష్ కుమార్ అయితే రియల్మీ నిన్న ఒక 55-inch కొత్త టీవీని అయితే అనౌన్స్ చేశారంటే ఇది ఒక కొత్త టెక్నాలజీతో వస్తుందంటే ఇప్పటి వరకు వీళ్ళు 43-inch వరకే ఫైనల్ సైజ్ అయితే లాంచ్ చేశారు కానీ ఈసారి 55-inch ఒక కొత్త ఎల్ఈడి టెక్నాలజీతో అయితే వీళ్ళు లాంచ్ చేస్తారని అనౌన్స్ చేశారు రియల్మీ. సో ఇది ఒక Sled టెక్నాలజీతో అయితే వస్తుందని వీరు చెప్పారు. సో ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అనమాట. అంటే ఎల్ఈడి టీవీలో Sled అనేది ఫస్ట్ ఇప్పటిదాకా Qled మనం చూసాము, అంటే Qled 4K ప్యానల్స్ చూసాం కానీ ఇది Sled 4K ప్యానల్తో వస్తుందని అయితే వీరు చెప్తున్నారు. కానీ అనౌన్స్ లాంచ్ డేట్ అయితే ఎప్పుడో చెప్పలేదు. సో ఈ వీడియోలో మనకి Sledకి Qledకి ఉన్న డిఫరెన్సెస్ అయితే మనం చూద్దాం అనమాట. అంటే లైక్ రెండింటికి మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మన Qled అంటే ఏంటంటే ఇప్పుడు Qled అనేది క్వాంటమ్ డాట్ డిస్ప్లే టెక్నాలజీతో వస్తుంది అనమాట. అంటే ఇది ఓల్డ్ టెక్నాలజీ, లైక్ కొత్త టెక్నాలజీ ఏం కాదు కానీ అంటే ఎల్సిడి బేస్డ్ టెక్నాలజీ, ఎల్సిడి బ్యాక్ లైట్ ఎమిషన్ టెక్నాలజీతో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బ్లూ లైట్ అనేది వైట్ లైట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి పిక్చర్ అనేది డెలివర్ చేస్తుంది. సో దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వైట్స్ అనేవి క్రిస్ప్ అండ్ క్లియర్ వైట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు Qled డిస్ప్లేతో. అండ్ బ్రైట్నెస్ కూడా చాలా మ్యాక్సిమం బ్రైట్నెస్ ఆఫ్ 2000 nits వరకు మనకి బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో మనకి చూడడానికి బ్రైటర్ పిక్చర్ అండ్ వైట్స్ అనేవి చాలా క్రిస్ప్ వైట్స్ వస్తాయి. ఓవరాల్గా పిక్చర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మెయిన్ థింగ్ ఏంటంటే Qled అనేది సింగిల్ బ్లూ లైట్ వైట్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఇప్పుడు Sledలో చూసుకున్నట్లయితే Sled అంటే సెల్ఫ్ లూమినెసెంట్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. అంటే ఇది అక్కడ బ్లూ లైట్ ఏమో వైట్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఆర్జీబీ కలర్స్ ఏమో వైట్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బ్లూ లైట్ అనేది తగ్గుతుంది అనమాట. లైక్ బ్లూ లైట్ అనేది తగ్గి మన కళ్ళ మీద అంత ఎఫెక్ట్ అయితే పడదు. సో Sled అనేది బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా మనకి తీసుకోవడం వల్ల లైక్ మనకి బ్లూ లైట్ అనేది మన కళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. అండ్ వైడర్ వివిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ Sled టెక్నాలజీతో అయితే మనం ఫీల్ అవ్వచ్చు అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ Sled టెక్నాలజీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్టీఎస్సి కలర్ గ్యామెట్లో 108% కవరేజ్ ఉంది కాబట్టి మనకి కలర్స్ అనేవి కొంచెం బెటర్గా కనిపించే అవకాశం అయితే ఉందనేది వీరు చెప్తున్నారు. సో ఓవరాల్గా Sled వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు, బ్లూ లైట్ ఫిల్టర్ అయ్యి వస్తుంది. అండ్ ఆర్జీబీ కలర్స్ వైట్ లైట్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే మనకి ఎన్హాన్స్డ్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కానీ మనకి ఇదే ఫస్ట్ టీవీ కాబట్టి టోటల్గా బయటికి లాంచ్ అయిన తర్వాత దీని యొక్క టెక్నాలజీ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఓవరాల్గా డిఫరెన్సెస్ అయితే Qledకి దీనికి మేజర్ డిఫరెన్స్ అయితే ఇవే. లైక్ ఇది ఒక షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీకు. అంటే ఇవి కొత్త టెక్నాలజీస్ లైక్ రెండు ఎల్ఈడి టెక్నాలజీస్ మధ్య డిఫరెన్స్ మీకు చెప్పడానికి షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేసి లైక్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చెప్పండి. డిఫరెన్సెస్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే 2 మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.